హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము స్వీట్ కార్న్స్తో చాట్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లస్ ఇది హెల్తీ కూడా కదండి. స్వీట్ కార్న్స్ని మంచిగా వాటర్లో వేసి కడిగేసుకొని ఒక కప్పడి పల్లీలను 2-3 గంటల పాటు నానబెట్టుకొని తగినంత సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికి పక్కన పెట్టుకోవాలి. దీనికైతే ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్ కావాలి. 1 లెమన్ తీసుకోండి. ఇప్పుడైతే నేనైతే ఈ అగారో బ్లెండర్ని వాడుతున్నానండి. చాలా చాలా బాగుంది. ఇందులో పీసెస్ అసలు వితిన్ సెకండ్స్లో అయిపోతున్నాయండి. నాకైతే మా ఫ్రెండ్ సజెషన్ చేసింది, నేను తీసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో ఆనియన్స్ కట్ చేసుకున్నాను. తర్వాత క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ పీసెస్ ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ చాటు అంత బాగుంటుంది. చూడండి, ఇలా క్యాప్సికమ్ కూడా ఇలా బటన్ ఇట్లా ప్రెస్ చేయగానే ఇలా పీసెస్ అయిపోతాయి. తర్వాత వెల్లుల్లిపాయలను కూడా ఒక 10 వెల్లుల్లిపాయలను కూడా ఇందులో వేసి బ్లెండ్ చేసుకున్నాను. గుప్పడంతా కొత్తిమీర తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, క్యాప్సికము, ఆనియన్, వెల్లుల్లిపాయలు, కొత్తిమీరను ఇలా మనం సిద్ధంగా పెట్టుకొని కుక్కరు ఒక విజిల్ రాగానే చల్లారిన తర్వాత తీసుకొని చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఒక గిన్నెను పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం నెయ్యిని కూడా వేసుకున్నా బాగుంటుందండి. చూడండి, ఇలా కొంచెం నూనెను వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి. ఇందులో నేనైతే కొంచెము మినపప్పును వేసుకుంటున్నాను. ఈ స్వీట్ కార్న్స్కి మినపప్పు వేయడం వల్ల అక్కడక్కడ పన్ను కింద తగిలి చాలా బాగా అనిపిస్తుందండి. అందుకే నేనైతే వేస్తున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలని వేస్తున్నాను. ఈ వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుందండి. చూడండి, ఇలా వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ని వేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వద్దండి. జస్ట్ 10 నిమిషాల్లో మనకు ఈ రెసిపీ తయారైపోతుంది. ఇప్పుడు క్యాప్సికమ్ వేసాను. క్యాప్సికము ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడకపెట్టి ఉంచుకున్నాం కదండి స్వీట్ కార్న్స్ గింజలు, పల్లీలను ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి. మనకు రాత్రిపూట ఊరికే ఫ్రూట్స్, చపాతీ అలా తినకుండా ఇవి తిన్నా చాలా ఆరోగ్యం అండి. స్వీట్ కార్న్స్ కానీ నానబెట్టిన పల్లీలు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంకోటి అరుగుదల కూడా చాలా బాగుంటుందండి. డైజెషన్ ఈజీగా అయిపోతుందండి. పెద్దలకైతే ఇంకా త్వరగా డైజెషన్ అయిపోతుందండి. ఒక్కసారి వాళ్ళకి మీరు పెట్టి చూడండి, చాలా ఇష్టపడతారు వాళ్ళు. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి ఇది. ఇంకొకటి హెల్తీ కూడా కదండి. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను. మనకు ఇది ఫ్రై మంచిగా అయిపోయాక దించుకునే ముందే ఆనియన్స్ వేసుకోండి. ఆ వేడికే ఇవి ఆనియన్స్ మగ్గిపోతాయి. ఇప్పుడైతే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, వాటికి తగినంత ఉప్పును వేసుకున్నాను. మనం తినే కారాన్ని బట్టి మిర్చి పొడిని కూడా వేసుకోవాలి. ఇంకా చాట్ అంటే ఖచ్చితంగా మిరియాల పొడి వేసుకోవాలి కదండి. మిరియాల పొడిని కూడా వేసాను. ఇలా మంచిగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇది చాలా హెల్తీ స్నాక్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇప్పుడు వేడివేడిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. వేడివేడిగా ఆ పల్లీలు నానబెట్టి మనం ఉడికిస్తాం కదండి. స్వీట్ కార్న్ పల్లీల కాంబినేషన్తో చాలా రుచిగా ఉంటుంది. పైనుంచి కొంచెం నిమ్మరసం పిండుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.